ఆకునూరి ప్రశాంత్ అక్రమాలపై జర్నలిస్టుల ఆగ్రహం. రెవెన్యూ డిపార్ట్మెంట్ మనిషిని అంటూ అక్రమ వసూళ్లు. గతంలో ఐక్యవేదిక వాట్సాప్ గ్రూపులో సభ్యుల ఐడి వేయమని అనడంతో ఇంతకు ముందు స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేసిన ఆకునూరి ప్రశాంత్ అనే వ్యక్తి ఇదే అదునుగా భావించి ఇతర సీనియర్ జర్నలిస్ట్ ఐడి కార్డును సేవ్ చేసుకుని వారి పేరు చెక్కుని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ మెయిన్ స్ట్రీమ్ సీనియర్ విలేకరులను బదనాం చేస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వార్త రాయలేనోడు ఏదో ఐడి కార్డు తెచ్చుకుని విలేకరుగా చలామణి అవుతున్న దౌర్భాగ్య పరిస్థితి. ఏకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తిని అని వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితిపై సాక్ష్యాలు ఉన్నాయి. ప్రెస్ మీట్లలో ఇతర విలేకరుల పేర్లు వ్రాయించి పైసలు తెచ్చుకున్న సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇలాగా అనేక అవకతవకలకు పాల్పడుతూ జర్నలిస్టు ముసుగులో విలేకరులకు చెడ్డ పేరు తెస్తున్న ఆకునూరి ప్రశాంత్ ను పక్కన పెడుతున్నామని ప్రకటిస్తున్నాము. ఆకునూరి ప్రశాంత్ అక్రమాలపై జర్నలిస్టుల ఆగ్రహం. రెవెన్యూ డిపార్ట్మెంట్ మనిషిని అంటూ అక్రమ వసూళ్లు. గతంలో ఐక్యవేదిక వాట్సాప్ గ్రూపులో సభ్యుల ఐడి వేయమని అనడంతో ఇంతకు ముందు స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేసిన ఆకునూరి ప్రశాంత్ అనే వ్యక్తి ఇదే అదునుగా భావించి ఇతర సీనియర్ జర్నలిస్ట్ ఐడి కార్డును సేవ్ చేసుకుని వారి పేరు చెక్కుని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ మెయిన్ స్ట్రీమ్ సీనియర్ విలేకరులను బదనాం చేస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వార్త రాయలేనోడు ఏదో ఐడి కార్డు తెచ్చుకుని విలేకరుగా చలామణి అవుతున్న దౌర్భాగ్య పరిస్థితి. ఏకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తిని అని వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితిపై సాక్ష్యాలు ఉన్నాయి. ప్రెస్ మీట్లలో ఇతర విలేకరుల పేర్లు వ్రాయించి పైసలు తెచ్చుకున్న సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇలాగా అనేక అవకతవకలకు పాల్పడుతూ జర్నలిస్టు ముసుగులో విలేకరులకు చెడ్డ పేరు తెస్తున్న ఆకునూరి ప్రశాంత్ ను పక్కన పెడుతున్నామని ప్రకటిస్తున్నాము.